ఒక ముఖ్య గమనిక. మేము పలు డిజిటల్ లైబ్రరీల నుండి యాక్సెస్ చేసుకుని ఎంతో సమయాన్ని వెచ్చించి ఎంతో కష్టంతో ఎన్నో పుస్తకాలు పరిశోధన చేసి సమాచారాన్ని సేకరించి వీడియోలు చేస్తూ మీకు అందిస్తున్నాము. మా వీడియోలో చూపించే పుస్తకాల రుజువులను మీరు తీసుకుని సోషల్ నెట్వర్క్లో ఉపయోగించుకునే ముందు దయచేసి మా అనుమతి తీసుకోవాలని మా విన్నపం. ఈరోజు మన అంశం మహాత్మా జ్యోతిరావు ఫూలే. ఈరోజు మన అంశం మహాత్మా జ్యోతిరావు ఫూలే. ఈ రోజుల్లో చాలామంది ప్రజలు ఫూలే గూర్చి అవగాహన లేకుండా ఎడాపెడా ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. ఇలా అనవసరమైన మాటలు ప్రచారం చేస్తున్న వారికి కనువిప్పు కలిగించడానికి ఫూలే గారి గూర్చి ఓ చిన్నపాటి సర్వే చేసి మేము చరిత్ర రుజువులు చూపిస్తూ ఈ వీడియో మీ ముందుకు తెస్తున్నాము. మహాత్మా జ్యోతిరావు ఫూలే గూర్చి ధనంజయ్ కీర్ రాసిన పుస్తకంలో మనం ఇలా చదవచ్చండి. గోవిందరావు చిమ్నాబాయి దంపతులకు జ్యోతిరావు ఫూలే పూనాలో 1827లో జన్మించాడు. ఫూలే ఏడాది వయసు ఉన్నప్పుడే తన తల్లి చనిపోయింది. గోవిందరావు మాత్రం రెండవ పెళ్లి అనే మాట కూడా లేకుండా పిల్లవాడిని చూసుకోవటానికి దాదీని మాత్రం ఏర్పాటు చేశాడు. ఆమె చాలా మంచి మనిషి, అన్ని పనులు చేసుకుంటూ పసివాడిని ప్రేమగా చూసుకునేది. జ్యోతిరావు ఫూలేను అంబేద్కర్ గారు చూడలేదు. వింటున్నారా డియర్ ఫ్రెండ్స్? జ్యోతిరావు ఫూలేను అంబేద్కర్ గారు చూడలేదు. అంబేద్కర్ గారు పుట్టే సమయానికి ఫూలే గారు చనిపోయారు. కానీ అంబేద్కర్ గారి తండ్రి ఫూలే గారికి శిష్యుడు. నేటి కాలంలో ఉన్నట్టు అప్పట్లో ఆధునిక విద్య అందుబాటులో ఉండేది కాదు. అప్పటి విద్యా విధానం చాలా డిఫరెంట్గా ఉండేది. అగ్రవర్ణాల వారు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మాత్రం కొందరు పండితులు సొంతగా గురుకులాల లాంటి కొన్ని పాఠశాలలు నడిపేవారు. సంస్కృత వ్యాకరణం, తర్కం, వేదాంతం, న్యాయశాస్త్రం, గణితం లాంటివి ఈ గురుకులాల్లో సిలబస్గా కరికులంగా నేర్పించేవారు. లోక వ్యవహారానికి పనికొచ్చే లెక్కలు మరియు వ్యాపారానికి పనికొచ్చే పరిజ్ఞానం మాత్రం ఈ పాఠశాలల్లో నేర్పేవారు. చరిత్ర, భూగోళం లాంటి అంశాలు మాత్రం ఉండేవి కావు. ఈ పాయింట్ని మనం ధనంజయ్ కీర్ రాసిన పుస్తకంలో చదవచ్చు. అప్పట్లో సమాజంలోని క్రింది తరగతుల వారు చదువుకోకూడదు అనే ఆంక్షలు ఉండేవి. ఇలాంటి పరిస్థితుల్లో గోవిందరావు తన కొడుకైన ఫూలేను చదివించాలనుకోవటం గొప్ప సంగతనే చెప్పాలి. స్టీవెన్సన్ అనే మిషనరీ ఆధ్వర్యంలో 1832లో స్కాటిష్ మిషన్ వారు పూనాలో ఒక పాఠశాల స్థాపించారు. ఈ పాఠశాలలోనే ఫూలే చదువుకోవటం జరిగింది. ఈ పాయింట్ని ఫూలే గూర్చి ధనంజయ్ కీర్ రాసిన పుస్తకంలో చూడొచ్చు. అలాగే జ్యోతిరావును చదువుకోమని ప్రోత్సహించింది ఒక క్రిస్టియన్ మిషనరీ. ఈ విషయం కూడా చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. ఫూలే ఇంటి పక్కనే ఇద్దరు పండితులు ఉండేవారు. ఏమండి వింటున్నారా? జ్యోతిరావు ఫూలే గారి ఇంటి ప్రక్కనే ఇద్దరు పండితులు ఉండేవారంట. వారిలో ఒకరు గఫార్ బైగ్ మున్షి అనే పార్షిక పండితుడు, ఇంకొకరు లిజిట్ అనే క్రైస్తవ మిషనరీ. మీ అబ్బాయి ఫూలే గనుక చదువుకుంటే మంచి ప్రయోజకుడు అవుతాడు అని ఈ ఇద్దరు కూడా గోవిందరావుతో అన్నారు. అలా గోవిందరావు 1841లో అప్పటికే స్థాపించబడిన స్కాటిష్ మిషనరీ పాఠశాలలో ఫూలేను జాయిన్ చేయటం జరిగింది. ఈ పాయింట్ని కూడా మనం తర్కతీర్థ లక్ష్మీ శాస్త్రి జోషి గారు రాసిన పుస్తకంలో మనం చూడవచ్చు. ఎప్పుడైతే ఫూలేను తన తండ్రి స్కాటిష్ స్కూల్లో జాయిన్ చేయటం జరిగిందో అప్పుడే బ్రాహ్మణ పిల్లలు నిరసన తెలిపారండి. కానీ అప్పటి మిషనరీ అయిన ముర్రే మిచెల్ ఈ వ్యతిరేకతను పట్టించుకోలేదు. ఈ పాయింట్ని మనం బియాండ్ మెకాలే ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో చూడవచ్చు.
అంటే బడుగు బలహీన వర్గాల ప్రజలు చదువుకోవటానికి ఎన్ని ఇక్కట్లు ఆటంకాలు ఎదుర్కొనేవారో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రోజులు ఇలా నడుస్తున్న క్రమంలో బ్రాహ్మణ కులానికి చెందిన స్నేహితుని పెళ్లికి ఫూలే గారు ఆహ్వానించబడతాడు. అలా పెళ్లి ఊరేగింపులో అనేక మంది బ్రాహ్మణులతో పాటుగానే ఫూలే కూడా నడుస్తున్న సమయంలో, ఎంత ధైర్యం నీకు, శూద్రుడవయ్యుండి మాతో సమానంగా నడుస్తావా? నీ కుల కట్టుబాట్లు మర్చిపోయి నీవు మాతో పాటుగా సమానంగా నడిచి మమ్మల్ని అపవిత్రపరుస్తావా? ఇలా నడవటానికి ముందు నువ్వు 100 సార్లు ఆలోచించుకుని ఉండాల్సింది. వెనక్కి వెళ్ళు, లేదా ఇక్కడ నుండి వెళ్ళిపో. ఈ బ్రిటిష్ పరిపాలనలో అణగారిన వర్గాల వారికి కళ్ళు నెత్తికెక్కాయి అని బ్రాహ్మణులు ఆడిపోసుకున్నారు. ఈ సంఘటనను ఫూలే గారి గూర్చి ధనంజయ్కి రాసిన పుస్తకంలో చదవవచ్చు. ఈ దారుణమైన సంఘటన ఫూలే గారిని బహు బాధ పెట్టింది. సాంఘిక సామాజిక అసమానతలపై తిరుగుబాటు చేయాలని ఫూలే గారు అప్పుడే అనుకున్నాడు. 1840-1850 మధ్యకాలంలో ముర్రే మిచెల్ అనే మిషనరీ పూనాలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. అప్పటి పాఠశాలల్లో పిల్లలకు బైబిల్ సూక్తులు అనగా పరిశుద్ధతతో కూడిన విశ్వాస సహితమైన సిద్ధాంతాలు మరియు క్రైస్తవ విలువలు కూడా సిలబస్గా బోధించబడేవని అతడు చెప్పాడు. అంత మాత్రమే కాక ప్రతిరోజు ఉదయం పాఠశాలల్లో మొట్టమొదటిగా ప్రార్థనలు చేసి తరగతులు ప్రారంభించడం దినచర్యగా పెట్టుకునే వారిని అతడు తెలియచేశాడు. ఈ పాయింట్ని మనం క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఐడియాలజీ మహాత్మా జ్యోతిరావు ఫూలే అండ్ లా క్యాస్ట్ ప్రొటెస్ట్ ఇన్ 19th century వెస్టర్న్ ఇండియా అనే గ్రంథంలో మనం చూడవచ్చు. ఈ గ్రంథాన్ని కేంబ్రిడ్జ్ వాళ్ళు పబ్లిష్ చేయటం జరిగింది. ఒకానొక సందర్భంలో స్వయంగా ఈ ముర్రే మిచెల్ గారే ఫూలేను గూర్చి గొప్పగా పొగిడారండి. నాకు యోగ్యుడైన జ్యోతిబా గోవిందరావు ఫూలే మహరు ప్రజల కోసం గొప్పగా కృషి చేసిన మహనీయుడు అని పొగిడాడు. ఈ పాయింట్ను మనం ముర్రే మిచెల్ రాసిన ఇన్ వెస్టర్న్ ఇండియా రీకలెక్షన్స్ ఆఫ్ మై ఎర్లీ మిషనరీ లైఫ్ అనే గ్రంథంలో చదవచ్చండి. ఈస్ట్ ఇండియా కంపెనీతో భారతదేశానికి ఉన్న సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నప్పటికీ 18వ శతాబ్దపు ముగింపుకు వచ్చేసరికి చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. క్రైస్తవ మిషనరీలు మత మార్పిడి కార్యక్రమంలో భాగంగా చాలా ప్రణాళికలు చేపట్టినప్పటికీ మిషనరీలు ఆశించినంత మేరకు ప్రజలు క్రైస్తవులుగా మారలేదు. కానీ ప్రజల్లో మాత్రం ప్రచండమైన గొప్ప మార్పులు కలిగాయండి. స్వతంత్రమైన హేతుబద్ధమైన ఆలోచనలతో కూడిన సంఘ సంస్కరణలు చోటు చేసుకున్నాయి. మూఢనమ్మకాలు నివారించబడ్డాయి. ఆధునిక భావజాలంతో కూడిన ఆంగ్ల విద్యను ప్రజలు ఘనంగా స్వాగతించారు. ప్రజాస్వామ్య విలువలతో కూడిన సామాజిక సాంఘిక మార్పులు చోటు చేసుకున్న కారణంగా మంచి అభివృద్ధిలోనికి వచ్చాము అని బియాండ్ మెకాలే ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో పరిమళరావు మేడం గారు రాస్తూ ఉన్నారు. అలాగే అప్పట్లో ట్రావెన్కోర్ మహారాజా వారు స్థాపించిన పాఠశాలలో మిగతా అంశాలతో పాటుగా బైబిల్ విలువలను కూడా సిలబస్గా బోధించేవారు. అప్పట్లో బ్రిటిష్ వారు పాఠశాలల్లో బైబిల్ అంశాలను బోధించడానికి ఏమాత్రం ఇష్టపడేవారు కారు. వింటున్నారా డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. అప్పట్లో బ్రిటిష్ వారు పాఠశాలల్లో బైబిల్ అంశాలను బోధించడానికి ఏమాత్రం సహకరించేవారు కారు, ఇష్టపడేవారు కారు. పైగా మహారాజా వారు సేకరించిన గణాంకాలను బట్టి చూస్తే భారతదేశంలో సంఘ సంస్కర్తలే పాఠశాలలను స్థాపించడానికి ముందుకు వచ్చారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం పాఠశాలలు నడవటానికి లేదా స్థాపించడానికి ఏమాత్రం అనుమతులు ఇవ్వలేదు. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఏసి మిచెల్ అనగా అలెగ్జాండర్
క్రిస్టన్ మిచెల్ అనే వ్యక్తి బ్రిటిష్ అఫీషియల్గా అప్పట్లో నియమించబడ్డాడంట. అతడు అంతకు ముందు ట్రావెన్కోర్ దివానులు స్థాపించిన 1265 పాఠశాలలను ఈ మిచెల్ అనే వ్యక్తి 472 పాఠశాలలకు తగ్గించేశాడు. అంటే బ్రిటిష్ వారు క్రైస్తవులు చేసే సామాజిక సేవకు, సాంఘిక మార్పులకు ఎంత భద్రశత్రువులుగా మారారో అనేది మనకి తెలుస్తుంది. ఈ పాయింట్ని మనం బియాండ్ మెకాలే ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో పరిమళరావు మేడం గారు రాశారు. దాన్ని మనం చూడొచ్చు. అలాగే ఇదే పాయింట్ మనం మిషనరీస్ ఇన్ హిందూ స్టేట్ అండ్ బ్రిటిష్ పారామౌంట్ ఇన్ ట్రావెన్కోర్ అండ్ కొచ్చిన్ 1858-1936 అనే పుస్తకంలో కూడా మనం చదవవచ్చు. కవాషిమా జోకి గారు తాను PhD వ్యాసాన్ని రాస్తూ స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ యూనివర్సిటీ ఆఫ్ లండన్ వారికి ఈ వ్యాసాన్ని సమర్పించడం జరిగింది. ఇది మీరు స్క్రీన్ షాట్గా చూసుకోవచ్చు. మిషనరీలు భారతదేశం వచ్చిన పిమ్మట పాఠశాలల్లో బైబిల్ లేదా క్రైస్తవ విలువలతో పాటుగా ఇతర దేశాల్లో జరుగుతున్న మార్పులు, విప్లవాలు సిలబస్గా బోధించేవారు. ఫ్రెంచ్లో చోటు చేసుకుంటున్న మార్పులు మరియు అమెరికాలో జరుగుతున్న సామాజిక మార్పులు లాంటి వాటిని చరిత్ర అంశాలుగా క్రైస్తవ మిషనరీలు పాఠశాలలో బోధించేవారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్య నేర్పిస్తూ ఆధునిక ఆలోచనలు కలిగిస్తున్న మిషనరీలపై బ్రాహ్మణులు కుట్ర కూడా పన్నారండి. అది ఎలాగో చూద్దాం. రాత్రిపూట గ్రామం మధ్యలో ఆంజనేయుని గుడి దగ్గర కళ్ళబుల్లి కథలు, కల్పన గాథలు ప్రజలకు బోధిస్తూ ఇలాంటి కట్టుకథలను బోధించమని మిషనరీలను కూడా పురికొల్పేవారు. ఆధునిక భావాజాలంతో కూడిన ఆంగ్ల విద్య బోధిస్తే బలహీన వర్గాల వారు ఎక్కడ బలవంతులైపోతారో అని బ్రాహ్మణులు ఈ తరహా కుట్ర పన్ని ఉండవచ్చు. దీనికి సంబంధించిన రుజువును మనం ఫూలే గారు రాసిన గులాంగిరి అనే పుస్తకంలో చూడొచ్చండి. అలాగే ఫూలే గారు యేసుక్రీస్తును 2వ బలి చక్రవర్తిగా పేర్కొనటం జరిగింది. యేసుక్రీస్తు అనుచరులైన అమెరికన్ మరియు స్కాటిష్ మిషనరీలు బ్రిటిష్ వారితో లేదా ఈస్ట్ ఇండియా కంపెనీ వారితో వాదించి ఒప్పించి భారతదేశానికి వచ్చి యేసుక్రీస్తు బోధనలు ప్రచారం చేసి శూద్రులకు చదువు చెప్పారు. ఈ అమానుషమైన బ్రాహ్మణ బానిసత్వం నుండి శూద్రులకు మిషనరీలే విముక్తి కలిగించారు అని ఫూలే గారు రాసిన గులాంగిరి అనే పుస్తకంలో మనం చూడొచ్చండి. క్రైస్తవ మిషనరీలు చూపించిన సేవా నిరతి మరియు సమానత్వపు సోదర భావం ఫూలే గారిని ముగ్ధుణ్ణి చేశాయి అని ఆయన గూర్చి రాసిన ధనంజయ్ కీర్ రాశారు. అలాగే ఫూలే గారు మానవ హక్కులు కలిగిన క్రైస్తవ మిషనరీలతో సంప్రదింపులు జరిపాడు. ఈ పాయింట్ని మనం క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఐడియాలజీ మహాత్మా జ్యోతిరావు ఫూలే అండ్ లో క్యాస్ట్ ప్రొటెస్ట్ ఇన్ 19th century వెస్టర్న్ ఇండియా అనే గ్రంథంలో చదవవచ్చు. ఈ క్రమంలో 1848 సంవత్సరం ఫూలే గారి జీవితంలో గొప్ప మైలురాయి అని చెప్పి తీరాలి. ఈ సంవత్సరం నుండే ఫూలే గారి జీవితంలో గొప్ప వివేకవంతమైన ఆలోచనలు లేదా మేధోపరమైన తలంపులు జనరేట్ అయ్యాయి. దీనికి బలమైన కారణం కూడా లేకపోలేదు. థామస్ పైని రాసిన పుస్తకాలను ఫూలే గారు చాలా లోతుగా అధ్యయనం చేశాడండి. అలాగే 1873లో గులాంగిరి అనే నవలను రాయటానికి కూడా పెయిని భావాజాలమే దోహదపడింది అని చెప్పిన తప్పు కాదేమో. ఈ పాయింట్ని మనం క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఐడియాలజీ మహాత్మా జ్యోతిరావు ఫూలే అండ్ లో క్యాస్ట్ ప్రొటెస్ట్ ఇన్ 19th century వెస్టర్న్ ఇండియా అనే గ్రంథంలో మనం చదవచ్చండి. అలాగే జ్యోతిరావు ఫూలే మీద తీవ్రమైన ప్రభావం చూపించింది థామస్ పైని రాసిన ద రైట్స్ ఆఫ్ మ్యాన్ అనే పుస్తకం.
శూద్రులు సేవ చేయటానికి మాత్రమే పుట్టారు అనే సిద్ధాంతానికి వ్యతిరేకంగా బానిసత్వాన్ని వ్యతిరేకిస్తూ మనుష్యులందరినీ దేవుడు సమానముగా సృష్టించాడు అని చెప్పిన బైబిల్ విలువతో కూడిన పుస్తకం ఇది. ఒక మనిషి ఇంకొక మనిషికి బానిస కాడు, అందరూ స్వతంత్రులే, సమానులే అనే తన సిద్ధాంతాలను ఫూలే థామస్ పెయినీ సిద్ధాంతాల పైనే నిర్మించుకున్నాడు అన్నది జగమెరిగిన సత్యం. ఇక్కడ రెఫరెన్స్ పెట్టని చూసుకోవచ్చు. మనుషులందరూ సమానులే, పుట్టుకతోనే ప్రతి మనిషికి సహజ సిద్ధంగా కొన్ని హక్కులు ఉంటాయి అనే జ్యోతిరావు ఫూలే గారి సిద్ధాంతాలు థామస్ పెయినీ సిద్ధాంతాల పైనే నిర్మించబడ్డాయి అని చాలామంది చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని కూడా పిజి పాటిల్ గారు రాశారు. జ్యోతిరావు ఫూలే గారి మీద తీవ్రమైన ప్రభావం చూపించింది థామస్ పెయినీ రాసిన ద రైట్స్ ఆఫ్ మ్యాన్ అనే పుస్తకం. ఈ విషయాన్ని కీర్ రాయటం జరిగింది. అలాగే మరి ఇంతకీ ఒక ప్రశ్న ఇక్కడ మనకి ఎదురవచ్చండి. అదేంటంటే థామస్ పెయినీ రాసిన రైట్స్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథంలో ఏముంది, అసలు ఏం రాశాడో తెలుసుకోవటానికి ఒకసారి ఆయన పుస్తకాన్నే డైరెక్ట్గా సర్వే చేద్దాం. ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నది థామస్ పెయినీ రాసిన పుస్తకం రైట్స్ ఆఫ్ మ్యాన్. ఇందులో ఇలా ఉందండి. మోషే చెప్పిన సృష్టి క్రమాన్ని బట్టి చూస్తే దేవుడు తన స్వరూపములు మనిషిని నిర్మించాడు, స్త్రీని గాను పురుషుని గాను నిర్మించాడు. భేదాలు గాని తేడాలు గాని ఉన్నట్లయితే పురుషుడు స్త్రీ అనే లింగ భేదమే తప్ప హెచ్చు తగ్గులు లాంటి మరే ఇతర తేడాలు భేదాలు లేవు అని ఇక్కడ థామస్ పెయినీ రాశాడు. అలాగే మనుషులు భూమి మీద ఎక్కడ ఉన్నా కూడా అందరూ సమానులే. చివరికి వారు చనిపోయాక స్వర్గానికి గాని నరకానికి గాని వెళ్ళినా కూడా స్వర్గం నరకం అనే రెండు భేదాలు ఉంటాయేమో తప్ప అక్కడ కూడా మనుషులందరూ కూడా సమానంగానే ఉంటారు తప్ప హెచ్చు తగ్గులు ఉండవు అని థామస్ పెయినీ తన గ్రంథంలో స్పష్టపరిచాడు. సరిగ్గా ఈ సమానత్వపు సిద్ధాంతాలే జ్యోతిరావు ఫూలే గారిపై గొప్ప ప్రభావాన్ని చూపించాయి. శూద్రులు సేవ చేయడానికి పుట్టించబడ్డారు అనే పాతకాలపు సాంప్రదాయ సిద్ధాంతాలను తిప్పుకొట్టడానికి బైబిల్ పరమైన సమానత్వపు సిద్ధాంతాలు ఫూలే గారికి తోడ్పడ్డాయి అనేది నిర్వివాదాంశం. అంత మాత్రమే కాక థామస్ పెయినీ తండ్రి ఒక క్వాకర్ అనగా 1650లో బైబిల్ పరమైన విలువలతో యూరప్లో రూపొందించబడిన ఒక క్రిస్టియన్ కమిటీ. ఈ కమిటీ సిద్ధాంతాలు ఏమిటంటే, మొట్టమొదటిగా దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రపంచంలో మానవులందరూ సమానులే, దేవుడు అందరినీ ఒకే విధముగా ప్రేమిస్తున్నాడు, నిర్మించాడు, అందరినీ ఒకే విధంగా చూస్తూ ఉన్నాడు, ఒకరి పట్ల ఒకరు క్షమాగుణాన్ని మనము కలిగి ఉండాలి, మనమందరం ఒకే కుటుంబానికి చెందిన సోదరులము, ఒకరినొకరము ప్రేమ కలిగి ఉండాలి, సమాజంలో హెచ్చుతగ్గులు లేకుండా అందరికీ సామాజిక న్యాయం జరగాలి అనేవి ఈ కమిటీ రూపొందించిన సిద్ధాంతాలు. థామస్ పెయినీ తండ్రి ఈ క్వాకర్ అనే కమిటీలో ఒక కీలకమైన మెంబర్. అందుకే విశ్వ మానవ సోదర భావం లేదా సౌభ్రాత్రము పెయినీపై గొప్ప ప్రభావాన్ని చూపాయి. పోపుల పాలిట వరముగా ఉండే మధ్యవర్తిత్వ సిద్ధాంతాన్ని కూడా ఈ క్వాకర్ కమిటీ వారు తప్పుపట్టారండి. దేవుడు మనిషిని ప్రార్థించాలంటే మధ్యవర్తితో అవసరం లేదని, మనిషి దేవునితో స్వతంత్రంగా స్వయంగా స్వేచ్ఛగా డైరెక్ట్గా ప్రార్థించుకుంటూ మాట్లాడుకోవచ్చని కూడా ఈ క్వార్టర్ కమిటీలో తేల్చి చెప్పేశారు. ఇక అక్కడితో మతాధికారులైన పోపుల మధ్యవర్తిత్వ సిద్ధాంతానికి గండిపడింది, తెరపడింది. దేవుని ఎదుట మనుషులందరూ సమానులే, రికమెండేషన్ కోసం వేరే పురోహితుడు మనిషికి అవసరం లేదు అని క్రైస్తవ మిషనరీలు బోధించే సిద్ధాంతాన్ని ఫూలే గారు అడాప్ట్ చేసుకున్నారు. డిస్కవరీస్ మిషనరీ ఎక్స్పాన్షన్ అండ్
ఏషియన్ కల్చర్స్ అనే పుస్తకంలో ఈ పాయింట్ మనం చదవచ్చు. అందరికీ విద్య అందించాలి అనే అతి ప్రాముఖ్యమైన విషయం మిషనరీల దగ్గర నుండి ఫూలే గారు నేర్చుకున్నారు అనే విషయం కూడా ఈ పుస్తకంలో మనం చూడవచ్చండి. అలాగే క్రైస్తవ మిషనరీలు చేసిన గొప్ప సేవను మరియు బోధించిన సమానత్వపు సిద్ధాంతాలను బట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో మారులు వారిని అభినందిస్తూ ఫూలే గారు పొగిడారు అని కూడా ఈ పుస్తకంలో మనం చదవచ్చండి. సరిగ్గా ఇలాంటి సమానత్వపు భావాజాలపు సిద్ధాంతాలనే ఫూలే గారు తాను వ్యాసాలుగా రచించినప్పుడు ఆ విప్లవాత్మకమైన రచనలను ప్రజల్లోనికి తీసుకువెళ్ళింది క్రైస్తవ పత్రిక అయిన సత్యదీపిక. ఈ సత్యదీపిక అనే క్రైస్తవ పత్రిక ఫూలే గారి రచనలకు గొప్ప పాపులారిటీని తెచ్చిపెట్టేసిందండి. కొమ్మరి, మాల, వడ్రంగి తదితర దిగువ జాతి ప్రజలందరూ సంఘటితమై బ్రాహ్మణ వ్యవస్థను వ్యతిరేకిస్తూ ఏకంగా 700 కుటుంబాల వారు ఉద్యమరీత్యా రోడ్ల మీదకి వచ్చారు. తమకు ఎవరు కర్మకాండలు నిర్వహించనక్కర్లేదని, ఆధ్యాత్మిక కార్యకలాపాల విషయంలో పురోహితులు ఎవరూ కూడా జోక్యం కలుగజేసుకోనక్కర్లేదని ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని ప్రజలు కోరుకున్నారు. ఇక అప్పటి నుండి ఆ పత్రికా సంపాదకునిపై బ్రాహ్మణ సంఘాలు మండిపడ్డాయి. ఈ విధముగా సాంఘికంగా సామాజికంగా అందరూ సమానుల్లే అనే గొప్ప సిద్ధాంతాలతో కూడిన వ్యాసాలను ప్రజల్లోనికి తీసుకువెళ్ళటానికి, ప్రజల్లో చైతన్యాన్ని కలిగించటానికి తోడ్పడింది కూడా క్రైస్తవులు పబ్లిష్ చేసిన సత్యదీపిక అనే పత్రిక. అందుకే ఫూలే గారి రచనల్లో మిషనరీల నిస్వార్థ సేవను గూర్చి ఎక్కువగా మనం చదవచ్చండి. గులాంగిరి అనే పుస్తకంలో కూడా యేసుక్రీస్తును మరియు అమెరికన్ స్కాటిష్ మిషనరీలను అద్భుతంగా పొగుడుతూ రాశారు ఫూలే గారు. మీరు ఆ పుస్తకాన్ని చదివితే చాలా విషయాలు మీకు తెలుస్తాయి. అర్థమైందా? అలాగే ఏది ఏమైనా కూడా ఫూలే గారు మరియు తన స్నేహితులు మాత్రం క్రైస్తవ మిషనరీల ద్వారానే ఎంతో ఆకర్షితులయ్యారు. మిషనరీల ద్వారానే ఫూలే గారు ప్రోత్సహించబడ్డారు అనేది తిరస్కరించలేని సత్యం అని తర్క తీర్థ లక్ష్మణ్ శాస్త్రి జోషి గారు రాశారు. ఇక్కడ ఏముంది చూడండి. హౌవెవర్ ఇట్ cannot be denied that Jyoti and his friends were influenced by the emphasis laid by Christian missionaries on public service and spread of education అని ఇక్కడ ఉంది. ఇకపోతే అందరికి సహజంగా ఎదురయ్యే ప్రశ్న, జ్యోతిరావు ఫూలే గారు క్రైస్తవ్యాన్ని స్వీకరించాడా లేక బాప్తిస్మం పొందాడా అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు. దీనికి కూడా నేను రుజువులతో జవాబు చెబుతున్నాను. ఇక్కడ చూడండి, గెయిల్ ఓమ్ వెర్డ్ అనే మంచి రీసెర్చ్ స్కాలర్ రాసిన పుస్తకాన్ని మీరు ఇక్కడ చూస్తున్నారు. జ్యోతిరావు ఫూలే అండ్ ద ఐడియాలజీ ఆఫ్ సోషల్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అనే పుస్తకం. ఇందులో ఇలా ఉందండి, క్రైస్తవ మిషనరీల ద్వారా ప్రభావితుడై ఎన్నో కార్యాల్లో వారి విలువలు తీసుకున్న కారణంగా చాలామంది ప్రజలు ఫూలే గారు క్రైస్తవుడిగా మారిపోయాడు అని భావించేవారు. కానీ వాస్తవానికి ఆయన క్రైస్తవుడు కాలేదు, అంటే క్రైస్తవుడిగా బాప్తిస్మము పొందలేదు. ఒక వ్యక్తి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఒక వ్యక్తి యేసును తన సొంత రక్షకుడిగా అంగీకరించి క్రైస్తవుడిగా మారినట్లు ఫూలే గారు క్రైస్తవునిగా మారలేదు. కానీ మిషనరీలను బట్టి చాలా ఉత్తేజాన్ని పొంది అతను గొప్ప సంఘ సంస్కర్తగా మారాడు అనేది తిరుగులేని సత్యము. ఈ విషయాన్ని భారతదేశ చరిత్రను మనం స్టడీ చేస్తే తెలుస్తుంది.
బైబిల్ పరమైన క్రైస్తవ విలువలు ఎంతో మంది భారతీయులను ఆకట్టుకున్నాయి. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని యేసు చెప్పిన మానవతా విలువలను భారతదేశపు సంఘ సంస్కర్తలు అడాప్ట్ చేసుకుని భారతదేశంలో గొప్ప మార్పులు తెచ్చారు. సామాజిక విలువలతో కూడిన సిద్ధాంతాలు ప్రజల్లోనికి తీసుకువెళ్ళి ప్రజలను ఎడ్యుకేట్ చేయగలిగారు. ఇందులో జ్యోతిరావు ఫూలే గారు ఒకరు. ఇదంతా యేసుక్రీస్తు చెప్పిన నైతిక విలువల మూలంగానే జరిగింది అనేది నా అభిప్రాయం. సో డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మా వీడియోలకై మా ఆన్సరింగ్ ఫాల్స్ డాగ్మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.